ప్రామాణికంగా ఉంటే, ప్రేమ అనేది నీ హృదయంలో దేవుని పట్ల ప్రేమ ఉంటే, నువ్వు అసలు కొన్నిసార్లు అడిగినా, అడగకపోయినా, ప్రార్థించినా, ప్రార్థించకపోయినా, నీవు ఆయనను ప్రేమించుచున్నావు గనుక చప్పట్లు కొడదాం దేవునికి. మనం అనేక సార్లు ప్రార్థన చేసేస్తాము గానీ, ప్రేమను మాత్రం పంచం. ప్రేమ లేకుండానే ఉంటాం. ప్రేమ లేని ప్రార్థన ఉపయోగమేనా? ఇది మొట్టమొదటి ఆజ్ఞ. దేవుని బిడ్డలకు దేవుడిచ్చే మొట్టమొదటి ఆజ్ఞ, నీవు నన్ను ప్రేమించు. చాలు. నీ జీవితానికి ఇక ఏం కావాలో ఆలోచించొద్దు. మనము ఒకసారి మన వైపు చూసుకొని, నా హృదయమా ఎక్కడున్నావు నువ్వు? నీలో ప్రేముందా? కొంతమందికి కొందరంటే ప్రాణం. ఎంత ఆప్యాయత, ఎంత అనురాగము, ఎంత అఫెక్షన్ కదా! ఎంత ప్రేమ కలిగి ఉంటారో. కొందరికి కొన్ని వస్తువులంటే ఎంత అఫెక్షన్, ప్రేమ, ఆప్యాయత. నిజంగా మనము మనుషులందరికీ కూడా ఏదో ఒకటి ఉంటదండి. ప్రతి మనిషి దేనినో ఒక దానిని ప్రేమిస్తానే ఉంటాడు. అసలు ప్రేమే లేదంటానికి లేదు. ఎంత కఠినుడైనా అతడు ప్రేమించేదేదో ఉంటది. అది తిండి గావచ్చు, బట్ట గావచ్చు, వస్తువు గావచ్చు, మనిషి గావచ్చు. ఎంత మూర్ఖుడైనా, ఎంత కసాయివాడైనా అతడికి కూడా ప్రేమ ఉంటది. ఉంటదా? ఉండదా? ఉండదా? ఉంటది. ఎందుకండి దేవుడు ఆయనకి గడవదా? దేవుడు మనం దేవుడిని ప్రేమించకపోతే దేవునికేమైనా కొరతున్నదా? దేవునికేమన్నా తగ్గిపోయిద్దా? మొదట ఆయనే మనలను ప్రేమించెను. పెళ్లి చూపులో పుట్టిన ప్రేమ పెళ్లిలో లేదంట. పెళ్లి చూపులో చూసుకుంటారు గదా! పెళ్లి చూపులు జరుగుతాయి గదా! అప్పుడు పుట్టిన ప్రేమంట 4 రోజులు అయిన తర్వాత పెళ్లయిద్దిగా. ఆ పెళ్లి వరకు లేదంట అసలు. ఇది మనిషి ప్రేమ. అందుకే అవే మీకు శాపంగా తయారవుతున్నాయి. చూడండి ఇప్పుడు, ఆస్తి పెరిగిన వారు తల పీక్కుంటున్నారు. డబ్బు పెరిగినా ఎన్నో టెన్షన్స్. ఏది పెరిగినా టెన్షన్సే. నలిగిపోయిందా మనసు? ఏం చేస్తాను? ఆదరిస్తా. నీ మనసుకి నీ మనసుకి కలిగిన ఆ గాయాన్ని నేను తీసేస్తా. ఏం కావాలి నీకు? సమస్తము నేను అనుగ్రహిస్తా. మరీ ₹1,00,00,000 అడిగితే బాగోదులే. ఆయన బాధపడతాడేమో అనుకోకూడదిక. అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఏదో ఓ ₹1,00,000 అంటే ఇత్తాడు గానీ, మరీ ₹1,00,00,000 అడిగితే. నిజంగా దేవుని ప్రేమించే బిడ్డకు ₹1,00,00,000 అవసరత అయితే, ఆమేన్. దేవుని ప్రేమించే బిడ్డ ఉన్నాడు. అతని అవసరత ₹1,00,00,000 అవసరత వచ్చింది అంటే, ఖచ్చితంగా దేవుడు తన ఐశ్వర్యమును బట్టి ఇస్తాడు. వారు నమ్మడం లేదు. అదొక సమస్య అయితే. ప్రేమ లేదు. ఇదొక సమస్య. నా మాట ప్రకారం మీరు ఏది చేయట్లేదు అసల. పైకి మాత్రం చప్పట్లు కొడుతున్నారు, ఎగురుతున్నారు, అరుస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ నా మాట మాత్రం, ఏ విషయంలోనైనా నేను బాధ పెట్టానా? బాధ పెట్టాను. అయితే ఆ విషయాలన్నీ నేను సరి చేసుకున్నాను గదా! నీ మాట ఎప్పుడు కాదన్నాను చెప్పు నాయనా? నువ్వెప్పుడు నాతో మాట్లాడితే ఏది కాదన్నాను? నీ మాటకి నేను ఎప్పుడు స్వస్థపడగోరుచున్నావా? నీకు నిజంగా లోపలుందా ఆ ఆశ? ఇప్పటికైనా పర్వాలా, నాకు స్వస్థత కలిగితే చాలు అని నువ్వు కోరుకుంటున్నావా? ఇష్టపడుతున్నావా? నీ స్వస్థత నువ్విష్టపడుతున్నావు. అయితే లే, పరిపెత్తుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
ఈరోజు రాత్రి ప్రార్థనకు కావలసిన ప్రామాణికం గురించి మనం వినబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి తన జీవితంలో ప్రభు యొద్ద నుండి పొందుకోవడానికి తనకున్న అనేక విషయాల నుండి విడుదల పొందుకోవడానికి, లేదా తన సమస్యలకు పరిష్కారం పొందుకోవడానికి, తనకున్న అవసరాలు తీర్చుకోవడానికి ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం. సో మనము ప్రార్థన చేస్తాం. దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాము గనుక ఆయనతో మాట్లాడుతూ మన ప్రతి విషయాన్ని ప్రభువుకి చెప్పుకుంటూ ఉంటాం. ప్రార్థన చేస్తున్న మనము దేవుని యొద్ద నుండి జవాబు పొందుకోవడానికి ఏదైనా ఒక ప్రామాణికం ఉన్నదా అంటే చాలా విషయాలు ఉంటాయి. అయితే కనీసము ఆ ప్రామాణికము లేకుండా మనము ప్రార్థన చేస్తే ఎలా జవాబు వస్తుంది అనే విషయం మనకి ఈ రాత్రి మనకి కొన్ని విషయాల ద్వారా అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు వినాలని, దేవుని మాటలు గుండెలో హత్తుకోవాలని ఆశ గలవారముగా కూర్చుందాం ఇక్కడ. హల్లెలూయా. మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును ఎరుగుదుము. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని స్తోత్రం. మీరు కూడా చెప్పండి ఆ మాట. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నిజంగా మనందరి జీవితాలలో ఏదైనా ఒకటి జరుగుచూ ఉన్నదంటే, ఏది జరుగుచున్నప్పటికీ చివరికి అది మేలుగా మనకి మార్చబడతదనే విశ్వాసము మనలో ఉండాలి. ఆమేన్. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనను మేలు కలుగుటకై సమస్తము సమకూడతాయి అనే సత్యాన్ని మనము ఎరిగిన వారముగా ఉండాలి. ఇక్కడ ప్రామాణికం ఏమిటి? ఎవరి జీవితములో నిజంగా సమస్తము మేలు కొరకు సమకూడతాయి కదా? ఎవరి పట్ల ఇటువంటి కార్యాలు జరుగుతాయి? మీరు అనొచ్చు కదా, ప్రార్థించే వారందరికీ ఇలాగే జరుగుతుందండి. హల్లెలూయా. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. ఎవరికి? ప్రార్థించే వారికి. నిజమే. ప్రార్థించే వారికి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా చివరికి అది మేలు. హల్లెలూయా. అయితే ఒక విషయం మర్చిపోకూడదు. అదేమిటంటే, అసలు ఎవరికి ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? ఏది జరిగినా మేలుగా అది త్రిప్పబడటానికి ఒక ప్రామాణికాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేమిటంటే, దేవుని ప్రేమించు వారికి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎవరికండి? దేవుని ప్రేమించు వారికి. దేవుని నీవెంత ప్రేమిస్తున్నావు? మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. దేవుణ్ణి నేను ఎంత ప్రేమిస్తున్నాను? యామ్ ఐ లవింగ్ గాడ్? దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానా?
నిజంగా దేవునికే నా ప్రథమ స్థానం ఉన్నదా? నా హృదయము నిండా, నా గుండె నిండా ఉన్న ప్రేమ అది దేవునికేనా? ప్రార్థన చేస్తున్నాము. దేవుని స్తోత్రం. ప్రేమ ఉన్నదా అని అడుగుతున్నాను. ప్రేమ అనే ఒక స్టాండర్డ్ ప్రామాణికత మనకున్నదా? ప్రేమ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను గనుక ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రార్థన తక్కువైనను నీ ప్రేమ తగ్గకూడదు. హల్లెలూయా! నీ ప్రేమ ప్రామాణికంగా ఉంటే, ప్రేమ అనేది నీ హృదయంలో దేవుని పట్ల ప్రేమ ఉంటే, నువ్వు అసలు కొన్నిసార్లు అడిగినా, అడగకపోయినా, ప్రార్థించినా, ప్రార్థించకపోయినా, నీవు ఆయనను ప్రేమించుచున్నావు గనుక చప్పట్లు కొడదాం దేవునికి. దేవుని ప్రేమించు వారికి ఎవరికండి? దేవుని ప్రేమించు వారికి. దేవుని ప్రేమించు వారికి ఏం జరగబోతుంది? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. దేవుని ప్రేమించు వారికి. మనం అనేక సార్లు ప్రార్థన చేసేస్తాము కానీ ప్రేమను మాత్రం పంచం. ప్రేమ లేకుండానే ఉంటాం. ప్రేమ లేని ప్రార్థన ఉపయోగమేనా? ఒకవేళ ప్రార్థన కొరతగా ఉన్నది కానీ ప్రేమ ఉంటే అది ఎలా ఉంటుంది? అసలు నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే, దేవుని యెడల ప్రేమ ఉంటే, ఆ ప్రేమ ఎంత గొప్పది. ప్రార్థన అనేది ఒక విధంగా చెప్పాలంటే, ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం అంటాము గానీ, ప్రార్థన అనేది ప్రతిసారి కూడా మన యొక్క అవసరతలు తీర్చుకోవడానికి, మన కోరికలు తీర్చుకోవడానికి, మనం అనేక సార్లు దేవుని యొద్దను పొందుకోవడానికి చేసేది ప్రార్థన. అనేక సార్లు ప్రార్థన ఎక్కువగానే చేస్తాం గానీ, ప్రేమ మాత్రం ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా, ఒకసారి చూద్దాం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏమంటారండి దీన్ని? అంటే ఈ ఈ వాక్యాన్ని ఏమంటారు మామూలుగా? ఆజ్ఞ అంటారు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తి అని పాత నిబంధనలో ఉంటది. క్రొత్త నిబంధనలో నీ పూర్ణ మనస్సు అని ఉంటది. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను అని ప్రభువు చెప్తాడు మత్తయి సువార్తలో. దేవునికి స్తోత్రం. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. దేవుని బిడ్డలకు దేవుడిచ్చే మొట్టమొదటి ఆజ్ఞ, నీవు నన్ను ప్రేమించు. చాలు. నీ జీవితానికి ఇక ఏం కావాలో ఆలోచించొద్దిక. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. నీవు నన్ను ప్రేమించే వ్యక్తిగా ఉంటే, నీవు నన్ను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించే వ్యక్తివైతే, నీకన్నీ మేలు కొరకు సమకూడతాయి. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు నా పనులు అవ్వడం లేదు అంటే, మనము ఒకసారి మన వైపు చూసుకొని, నా హృదయమా ఎక్కడున్నావు నువ్వు? నీలో ప్రేమ ఉందా? హల్లెలూయా! హల్లెలూయా! నీలో ప్రేమ ఉందా? నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు?
నీ పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా? ఏదో కొంతమందికి కొందరంటే ప్రాణం. ఎంత ఆప్యాయత, ఎంత అనురాగము, ఎంత అఫెక్షన్ కదా! ఎంత ప్రేమ కలిగి ఉంటారో. కొందరికి కొన్ని వస్తువులంటే ఎంత అఫెక్షన్, ప్రేమ, ఆప్యాయత. నిజంగా మనము మనుషులందరికీ కూడా ఏదో ఒకటి ఉంటదండి. ప్రతి మనిషి దేనినో ఒక దానిని ప్రేమిస్తానే ఉంటాడు. అసలు ప్రేమే లేదంటానికి లేదు. ఎంత కఠినుడైనా అతడు ప్రేమించేదేదో ఉంటది. అది తిండి గావచ్చు, బట్ట గావచ్చు, వస్తువు గావచ్చు, మనిషి గావచ్చు. ఎంత మూర్ఖుడైనా, ఎంత కసాయివాడైనా అతడికి కూడా ప్రేమ ఉంటది. ఉంటదా? ఉండదా? ఉండదా? ఉంటది. దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకండి దేవుడు ఆయనకి గడవదా? దేవుడు మనం దేవుడిని ప్రేమించకపోతే దేవునికేమైనా కొరతున్నదా? దేవునికేమన్నా తగ్గిపోయిద్దా? మనం ప్రేమించకపోతే ఆయనకి ఏంటి కొరత? ఏ కొరత లేదు. మరి ఎందుకు అడుగుతున్నాడు? ఆయన ప్రేమ స్వరూపి. హల్లెలూయా! ఎందుకండి ప్రేమించమని అడుగుతున్నాడు దేవుడు? దేవుడు ప్రేమ స్వరూపి. హి ఈజ్ లవ్. అందుకని నేను ప్రేమ స్వరూపిని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం కాదు మొదట ప్రేమించింది. దేవుని స్తోత్రం. ఎక్కడుంది ఆ మాట తెలుసు కదా! యోహాను రాసిన మొదటి పత్రికలో మొదట ఆయనే మనలను ప్రేమించెను. మొదట ఎవరు ప్రేమించారండి? సర్వ సృష్టిని, సృష్టిలో ఉన్న మనుష్యులను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమమయుడు. హల్లెలూయా! దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ప్రేమ గనుక నువ్వు ప్రేమించు నన్నంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో అదే కోరుకుంటున్నాడు. దేవుడు ప్రేమామయుడు కాకుండా, దేవుడు ప్రేమాస్వరూపి కాకుండా మీరు నన్ను ప్రేమించండి అని అనడండి. ఆయన ప్రేమామయుడు గనక, ఆయన ప్రేమాస్వరూపి గనక, ఆయన ప్రేమను పంచుతున్నాడు గనక నువ్వు కూడా నన్ను ప్రేమించు అంటున్నాడు. ఈ లోకంలో అలాంటి వారు లేరేమో. వారిలో ప్రేమ ఉండదు గానీ మీరు మాత్రం నన్ను ప్రేమించాలి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కదా! కొన్నిసార్లు ప్రేమ లేని వారు ఇతరులు ప్రేమించనందుకు కోప్పడతారు. వీరికి ప్రేమ ఉండదు గానీ, వీరిలో ప్రేమ కనుపరచడం తెలీదు గానీ, ఇతరులు వారిని ప్రేమించనందుకు వారి కోపం వచ్చేస్తది. ఇంకొక బ్యాచ్ ఉన్నారు. వన్ సైడ్ లవ్ అంటే ఒకవైపే ప్రేమ. వారు ప్రేమిస్తారు. వారు ప్రేమించినప్పుడు ఎదుటి వాళ్ళు ప్రేమించకపోతే చంపేస్తారు. ఇదొక ప్రేమ. దేవుడు అలా మొదలుపెడితే ఎవరుండరు. దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన నిజమైన ప్రేమ, ఆయనది శాశ్వతమైన ప్రేమ, ఆయన త్యాగపూరితమైన ప్రేమ, ఆయన ప్రేమలో ఏమాత్రము మచ్చ, డాగు ఏమీ లేదు. అటువంటి ప్రేమ స్వరూపి ఏమంటాడో తెలుసా? మీరు నన్ను ప్రేమిస్తే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో ఏదైనా కార్యములు జరగాలి అంటే, మన జీవితంలో జరుగుతున్న ఏ కార్యమైనా అది మనకి మేలుగా మరల్చబడాలి అంటే, మన జీవితంలో మనము కలిగి ఉండవలసింది ఒక ప్రామాణికత ఏమిటయ్యా అంటే ప్రేమ. హల్లెలూయా! ప్రేమ. ప్రభువా నిన్ను ప్రేమించే విషయంలో నా స్టాండర్డ్ ఏంటి? నిన్ను నిజంగా ప్రేమిస్తున్నానా? ప్రేమించు వారికి. దేవునిని ప్రేమించు వారికి. అందరికి కాదు. చెప్పండి అందరికి కాదని. ఎవరికి చెప్పండి?
అంతే. అది నా మాట కాదు, బైబిల్ మాట. దేవుడు రాయించిన మాట. దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే మేము దేవుని బిడ్డలం అంటున్నారో, ఎవరైతే దేవుడు నన్ను రక్షించాడు అంటున్నారో, ఎవరైతే దేవుడు నన్ను నా పాపాలను క్షమించాడు అంటున్నారో, ఎవరైతే ఈయనే నాకు దేవుడు అంటున్నారో, ఆ పిలువబడిన వారు ప్రేమించాలి. ఏం చేయాలండి? ఇదేమైనా కష్టమా అని అంటున్నాం కానీ, పైకి అంటున్నాం కానీ, దేవుని ప్రేమించే విషయంలో ఆయనకి ఎన్నో స్థానం ఇచ్చామో, అసలు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నామో గమనిస్తే తేలిపోతాం. పూర్ణ హృదయముతో. ఎలాగండి? పూర్ణ హృదయంతో. పూర్ణ హృదయముతో అంట. అంటే మన హృదయంలో కొంచెం కూడా, ఎక్కడ కూడా ఖాళీ ఉండకూడదు. హల్లెలూయా! హల్లెలూయా! యేసయ్యా, పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించాలని ఆశపడుతున్నానయ్యా అని చెప్దామా? ప్రభువా, పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించాలని నాకు ఆశ ఉందయ్యా. నా హృదయంలో ఎక్కడ కూడా ప్రేమ తగ్గినట్లుగా, ఎక్కడ కూడా ప్రభా నీ విషయంలో ఒకసారి పిల్లల్ని, భర్తని, భార్యని, ఇంకా ఎవరైనా అమ్మని, నాన్నని, వాళ్ళందరినీ జ్ఞాపకం తెచ్చుకొని, ఒక్కొక్కరి విషయంలో నా ప్రేమ ఎలాగున్నదని జ్ఞాపకం తెచ్చుకొని, అయితే దేవుని పట్ల నా ప్రేమ ఎలాగున్నది ఆలోచించండి. దేవుని పట్ల అయితే నా ప్రేమ ఎలాగున్నది? ఇదిగో నా కుమారుడు పట్ల, నా కుమార్తె పట్ల, ఇదిగో నా భార్య పట్ల ఇలాంటి ప్రేమ ఉంది కదా! నా భర్త పట్ల ఇలాంటి ప్రేమ ఉంది. దేవుని పట్ల ఎలా ఉంది? అదేంటో తెలీదు. ప్రభువు ఏమాత్రము సిగ్గుపడడు. ప్రభువు వెనకాడడు. ఒక ప్రశ్న చాలా సూటిగా అడుగుతాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా! హల్లెలూయా! ఎందుకో ఆ విషయంలో మాత్రం దేవుడు సిగ్గుపడడు అసల. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగే విషయంలో ఆయన ఎప్పుడూ బాధపడడు. ఇది తప్పుగా భావించడు. ఆయన ప్రేమ స్వరూపి గనుక, నీవు నన్ను ప్రేమించుచున్నావా? వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? నిజంగా ఇది ఎవరైతే పట్టుకుంటారో, వారి జీవితంలో, వారి కుటుంబంలో జరగబోయే కార్యాలు వేరుగా ఉంటాయి. పేతురేమన్నాడు? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు. నీకు తెలుసు కదయ్యా! నీకు తెలియందేముందయ్యా? నువ్వు హృదయ రహస్యాలు ఎరిగిన వాడవు గదా! మా మనసులో ఏమనుకుంటున్నామో అన్నీ చూసేది వాడవు నీవు. నీకు తెలియందేముంది? కదండీ! 21వ అధ్యాయం యోహాను సువార్తలో. యోహాను కుమారుడైన సీమోను కదా! ఏమడుగుతాడాయన? సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? రెండవసారి అడిగాడు. మూడవసారి అడిగాడు. మూడవసారి కూడా అడిగినందుకు పేతురు వ్యసనపడి, ఎన్నోసారి చెప్పాలి? 1, 2, 3 మరలా చెప్పాలి. 1, 2 ఆ! ఎవరైనా అడిగారా మిమ్మల్ని? అంటే ఇది గాదు, ఇలా అని గాదు. ఏదైనా సరే 3 సార్లు అడిగాడా మిమ్మల్ని? మీకెలా అనిపిచ్చింది? వెంటనే అడిగినా, కొంచెం గ్యాప్ ఇచ్చి అడిగినా, 3 సార్లు ఎవరైనా ఏదైనా అడిగితే మన పరిస్థితి ఏంటి?
పేతురంట మూడవసారి ప్రభు అడిగినందుకు వ్యసన పడుతున్నాడంట. ఏమడుగుతున్నాడు ఆయన? డబ్బులేమన్నా అడుగుతున్నాడా ఆయన? చెప్పండి. ఆస్తి ఏమన్నా అడిగాడా? అబ్రహాము గారి వలె కుమారునిచ్చేయ్యా అని అడిగాడా పేతుర్ని? నువ్వు చేపలు పడతావే ఆ వలలన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చేయి అని అడిగాడా? నువ్వు పట్టిన చేపలన్నీ ఈరోజు పట్టినయో లేదా మొన్న పట్టినయి మొత్తం తీసుకొచ్చి నాకు ఇచ్చేసేయి, మా ఇంట్లో ఏసి ఎళ్ళమన్నాడా? వింటున్నారా? వింటలేదా? ఏమడిగాడు? నీకు బాధ కలగటానికి, నీకు వ్యసన పడటానికి, లేదా నీకు చిరాకు అనిపించటానికి ఆయన అడిగిందేంటి? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీకే తెలుసు. నీకే తెలుసు. నీకే తెలుసు. ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఓ ప్రశ్న, ఇక్కడ యేసు ప్రభు పేతురు ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పాడా? వింటలేదు కొంతమంది. నాకు తెలుసు. మీరు వింటే ధన్యులవుతారు. దేవుని స్తోత్రం. నేనేమడిగాను ఇప్పుడు? పేతురు ఎంత ప్రేమిస్తున్నాడో యేసు ప్రభు బయట పెట్టాడా? బహుశా ప్రభువు ఎందుకని 3 సార్లు అడగాల్సొచ్చింది? పేతురు రియలైజ్ అవ్వాలా. హల్లెలూయా! పేతురుకు అర్థం అవ్వాలా నిజంగా ఈయన ఎంత ప్రేమిస్తున్నాడో. నిజంగా ఎంత ప్రేమిస్తున్నాడో. యేసు ప్రభు మీద ఎంత ప్రేమ ఉన్నదో, ఆయన పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నాడా లేదో, పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నాడా లేదా, పూర్ణ మనస్సుతో ప్రేమిస్తున్నాడా లేదో ఆయనకే తెలియాల. ఈరోజు రాత్రి నిన్ను నన్ను కూడా ప్రభు అదే అడుగుతున్నాడు. మీరు నన్ను ప్రేమించేవారేనా? ప్రేమిస్తున్నారా? ఏదో ఒక మేలు జరిగిద్దని ఏదో కాస్త ప్రేమిస్తున్నాంలయ్యా, ఏదో ఒకటి మా జీవితాల్లో మేము మరి భూమి మీద ఉన్నంతకాలం మేము క్షేమంగా ఉండాలి కదా, ఏదో ఒకటి మరి మేము బాగా బ్రతకాలి కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాములయ్యా. అసలు ప్రేమ లేని వారమేం కాదు కానీ మొత్తానికి నిన్ను ఎవరికి కావాలండి ఈ ప్రేమ? ఎవరికి కావాలంట? ఏదో కొద్దిగా ప్రేమించే ప్రేమ ప్రభువుకి అవసరం లేదో. దేవుని స్తోత్రం చెల్లించరా? ఎక్కడున్నారో నాకు అర్థం కావట్లా కొంతమంది. రానోళ్ళు ఎక్కడున్నారో నాకు బాగా తెలుస్తుంది కానీ వచ్చినోళ్ళు, రానోళ్ళు చక్కగా మంచం మీద పడుకొని ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఆల్ నైట్ ప్రేయరు చేసుకొని పోండి. ఈడ పొద్దునుండి సాయంత్రం వరకు ఉద్యోగం చేసుకొని వ్యాపారం చేసుకొని అలిసిపోతే ప్రేయర్ అంట. పని పాట లేదు పాస్టర్ గారికి. అది వాళ్ళ కండిషన్. అందరిని అంటలేదు దేవుని బిడ్డలారా. కొంతమంది ఎంతో శ్రద్ధగా దూరంగా ఉన్నప్పటికీ ఎంతో భయభక్తులతో ప్రభు సన్నిధిలో కూర్చొని ఈ మాటలు వింటున్నారు. దేవుని స్తోత్రం. వారిని బట్టి నేను దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. మిగతా వారి గురించి అసలు ప్రేమ లేకుండా ఏమో లేవులే ప్రభువా, మరీ ఘోరంగా. అసలు ప్రేమ లేని వాళ్ళమా ఏంటి మేము? అంత కషాయోళంలా కనబడుతున్నామా? నువ్వంటే ఇష్టమే. ఎవరికి కావాలి నీ ఇష్టము? అవసరం లేదు. నువ్వు ప్రేమిస్తే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించు. లేకపోతే ప్రేమించలేకపోతున్నాను, నన్ను క్షమించయ్యా, నాలో ప్రేమను పుట్టించయ్యా, నా హృదయ స్థితిని మార్చయ్యా, నా హృదయంలో ఎన్నో వాటికి ఎంతో గొప్ప స్థానం ఉన్నది ప్రభువా, మొదటి స్థానం నేను ఇవ్వలేకపోయానయ్యా, నేను నిన్ను నిజంగా ప్రేమించట్లేదయ్యా, ఈ భూమి మీద నేను ప్రేమించేవి చాలా ఉన్నాయి ప్రభువా, ఎంతోమందిని ప్రేమిస్తున్నాను, ఎన్నో నా హృదయంలో ఉన్నాయి, నీకు మాత్రం స్థానం ఇవ్వలేదు, క్షమించమని అడిగి మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అరాకొర ప్రేమతో ప్రేమించేస్తున్నాను దేవుడు
ప్రేమించేదని అధికముగా అని పాడుకోవడం తప్ప, ఈ ప్రేమ ఎంతో, ఆ ప్రేమ ఎంతో. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుని ప్రేమించేవారు ఎక్కడెక్కడ ఉన్నారా, వారందరి కుటుంబాల్లో, వారి బిడ్డల జీవితాల్లో, వారి జీవితాల్లో సమస్తం, సమస్తం. హల్లెలూయా! కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, ఇందును గూర్చి దేవుడు 2:9, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు, అందరు విన్నారు ఈ మాట? ఎవరి కొరకు? ప్రేమించు వారి కొరకు. తన్ను ప్రేమించు, దేవుణ్ణి ఎవరైతే నిజంగా ప్రేమిస్తున్నారో వారి కొరకు, మిగతా వారి కోసం కాదు. దేవునికి ఒక రహస్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు అనమాట. దేవుడు ఎవరి కోసం మాట్లాడుతున్నాడంటే, ఎవరితో ఈ విషయాలు మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారితో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు తను ప్రేమించు వారి కొరకంట ఏవి సిద్ధపరచనో, ఏవి సిద్ధపరచనో, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. దేవుడు సిద్ధపరిచినవి. అందరూ చెప్పండి ఆ మాట. మరలా చెప్పండి. ఆ దేవుడు ఏవైతే సిద్ధపరిచాడో అవి చెప్పండి, కంటికి, చెవికి, హృదయానికి, చెప్పండి, కానీ దేవుడు సిద్ధపరిచాడు. చెప్పండి కొడదాం దేవునికి. దేవుడు సిద్ధపరిచాడండి. దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రేమించే వ్యక్తివి. నువ్వు ప్రేమించే వ్యక్తివి. నువ్వు ప్రేమిస్తున్నావు గనక నీ కొరకు అనేకమైనవి సిద్ధపరచబడి, ఈ భూమి మీదను పరలోకమందును. అక్కడికి వెళ్ళే వరకు కనబడవేమో అనుకోవద్దు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి ఇక్కడను అక్కడను. హల్లెలూయా! రేపు ఏమి నీ కొరకు రాబోతుందో నీకు తెలీదు. దేవుని స్తోత్రం. అబ్బా మేము ఇంత మా జీవితంలో ఇంతటి అదృష్టం వస్తుందని, అదృష్టం అంటే అర్థమైంది కాబట్టి ఆ మాట వాడుతున్నా, ఇంతటి మేలు వస్తుందని, ఇంత ఆశీర్వాదం వస్తుందని, ఇంత దీవెన వస్తుందని అబ్బో ఎప్పుడు అనుకోలేదండి అసలు. అవునా? దేవుడు సిద్ధపరిచాడు నీకు అది. హల్లెలూయా! దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు అనుకోలేదు, నిజమే. నువ్వు ఎప్పుడు ఊహించలేదు. నీ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయంలో కూడా అనిపించలేదు, కల్లో కూడా రాలేదు కదండి ఇలా జరిగిద్దని. ఎవరన్నా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు అనుకుంటారు కదా, అబ్బో నేను కల కూడా కనలేదు, ఎప్పుడు ఆ పైన వెళ్తుంటే నా జీవితానికి ఎప్పుడులే అనుకున్నాను కానీ కల్లో కూడా ఊహించలేదు ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కానని. నీ జీవితంలో దేవుడు ఏది సిద్ధపరిచాడో అది నువ్వు పొందుకోవడానికి ప్రామాణికము నీ ప్రేమయే. ప్రేమ. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు, మర్చిపోవద్దు. ఏమీ లేదు, దేవుడు నాకు అసలు ఏమీ సిద్ధపరచలేదు, ఏ ఆశీర్వాదము లేదు, ఏ దీవెన లేదు. ప్రియులారా, మనం ఆయన్ని ప్రేమించకముందే ఆయన మనల్ని ప్రేమించి మనల్ని వెతికి పట్టుకొని రక్షించాడు. మన పాపాలను క్షమించి మీరు నా బిడ్డలు అని తన ఆత్మతో మనల్ని నింపాడు. హల్లెలూయా! రక్షింపబడ్డాం మనం ఇప్పుడు.
రక్షింపబడిన బిడలకు నిత్య జీవం, యేసు ప్రభువును అంగీకరించిన వారికి ఏమన్నదంట? నిత్య జీవము. ఆ నిత్య జీవములోనికి మనం అడుగుపెట్టాం. ఇంకా భూమి మీదే ఉన్నాం. ప్రమోషన్ వస్తుంది ఎప్పుడో. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద నిత్య జీవాన్ని సంపాదించుకున్న వారముగా బ్రతుకుతున్నాం. అనేక మంది నిత్య జీవము లేని వారుగా ఉన్నారు. మనమైతే నిత్య జీవం ఎలా వచ్చింది? ఇది ఆయన ఉచితమైన కృప. దేవుని స్తోత్రం. ఎలాగండి? నీవు నేను రక్షింపబడ్డాము అంటే ఆయన కృప. ఆయన కృప ద్వారా ఆయన సిద్ధపరిచిన రక్షణను విశ్వాసంతో తీసుకున్నాం. హల్లెలూయా. మరి ఇంత గొప్ప కార్యం చేశాడు కదా దేవుడు. ఇంత అద్భుత కార్యం చేశాడు కదా. మన యొక్క గమ్యం ఏమిటి చెప్పండి? మనము ఈ భూమి మీద నుంచి మనం ఒక ఉన్నతమైనటువంటి స్థలానికి వెళ్ళబోతున్నాం. అదేంటది? పరలోకము. హల్లెలూయా. రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా ఫైనల్గా అల్టిమేట్ గోల్, లేకపోతే అల్టిమేట్ డెస్టినీ, చివరిగా చేరుకునే ఒక స్థలం ఏమిటంటే పరలోకం. దేవునికి స్తోత్రం. ఇంత చేసిన దేవుడు నీ కొరకు ఏమి ఇవ్వలేడని అనుకుంటున్నావు? దేవుని స్తోత్రం. ఈ ఈ కార్యక్రమం అంతా చేయటానికి ఆయన దిగి వచ్చి మానవుడిగా ప్రాణమే పెట్టి అంత ప్రేమను చూపించాడే. మీ పాపములను నేను క్షమిస్తున్నాను అన్నాడే. ప్రాణము పెట్టి మనల్ని రక్షించినటువంటి దేవునికి ఏది ఇవ్వలేడని మనం అనుకుంటున్నాం ఇప్పుడు. ఏదేమైనా దేవుడు నేను ప్రార్థన చేసినా కూడా అది మాత్రం జరగదులేండి. అది కష్టం, కొంచెం పెద్దది కదా. నా జీవితంలో అలాంటి మేలు జరగదు అని కొందరు అనుకుంటున్నారు. ఇక్కడ కూర్చున్న మీలో కొందరు ఏది జరగదని అని అనుకుంటున్నారు. దేవుడు ఏది చేయలేడని మీరు అనుకుంటూ ఉన్నారు. దేవునికి ఏది అసాధ్యమని మీరు అనుకుంటున్నారు. అనుకుంటే అనుకుంటున్నామని చెప్పి యథార్థంగా దేవుని దగ్గర మాట్లాడండి. నిజమే, నేను ఇలా అనుకున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నన్ను ప్రేమించేవారైతే అసలు మీ కొరకు నేను సిద్ధపరిచినవి మీకు తెలీదు. హల్లెలూయా. హల్లెలూయా. నేనేవి సిద్ధపరిచానో మీ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. మీరు అది అనుభవించేటప్పుడు అర్థమవుతుంది. అమ్మో, నా జీవితంలో ఇటువంటి దీవెన, ఆశీర్వాదమా? దేవుని స్తోత్రం. బాగా జ్ఞాపకం చేసుకోండి ఈ మాటని. తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను. ఇప్పుడు చెప్పండి దేవునితో, ప్రభువా, నా కొరకు నీవు సిద్ధపరిచిన వాటిని బట్టి స్తోత్రం. చెప్పండి అందరూ. మీ కొరకు సిద్ధపరిచాడనే నమ్మకం ఉంటే మరొకసారి చెప్పండి. వాటన్నిటిని నేను పొందుకోబోతున్నాను. మీకు స్తోత్రం చెప్పాలి. నీవు నా కొరకు సిద్ధపరిచిన వాటన్నిటిని నేను అనుభవించబోతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమించే వారికి ఆయన చేసే కార్యాలు వేరండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. దేవుని స్తోత్రం. ఎన్నో కీర్తన. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, నేను అతన్ని నడిపిస్తాను, దీర్ఘాయుషునిస్తాను, స్వస్థపరుస్తాను, సంరక్షిస్తాను. వాటన్నిటికీ అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. మరి ఎందుకు మనము అది చేయట్లేదు కానీ మనం దేవుడు ఏం చేయట్లేదని మనం ఎందుకు అంటున్నామండి? ఎంత తప్పది. మనం ఉండాల్సిన ప్రామాణికత మనలో లేకుండానే మనం ఎంత తప్పు మాట్లాడుతున్నాం. అనేకసార్లు దేవుడు నాకు చేయట్లేదు, దేవుడు నాకు చేయట్లేదు, దేవుడు నాకు చేయట్లేదు. ఏం మాటలు? దేవుడు నా పట్ల ఏ కార్యం చేశాడు అసలు? అనేక మంది అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి, మొదట ఎక్కడ స్టార్ట్ అయింది?
అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రేమ. ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రేమ. పేతురు, నీకు నా పని అప్పగించాలంటే, నీకు నా సంఘాన్ని అప్పగించాలంటే, నీకు నా మందని అప్పగించాలంటే, నీవు ప్రేమించే వ్యక్తి అవ్వాలి. నేను కోరుకుంటున్న ప్రామాణికత అదే. అయ్యా, ఈ నెల జీతం అంత ఇస్తానయ్యా, కావాలంటే తీసుకో, పక్కన పెట్టు. ఇదిగో అయ్యా, నా చేతికున్న ఉంగరం కూడా నీకు ఇచ్చేస్తానయ్యా, పడే ఆ పెంట దెబ్బలో. ఏంటి ప్రభువా, ఉంగరం ఇస్తానన్నా లేదు, ఈ నెల జీతం ఇస్తానన్నా లేదు. ఏంటయ్యా అసలు నువ్వు అడుగుతుంది? ఏం కోరుకుంటున్నావా? ప్రేమ. ఏమడుగుతున్నాడు? ప్రేమ. నువ్వు నన్ను ప్రేమించమని అంటుంటే, నన్ను ప్రేమించటము నీకు ఎందుకని కష్టమైపోతుంది? నువ్వు ప్రేమిస్తే నా మందని మేపు అంటున్నాడు పేతురుతో. నువ్వు ప్రేమిస్తే నా మందని మేపు. దేవుని బిడ్డలారా, ప్రేమించే వారికి జరగబోయే మేలులు గొప్పవి. ప్రేమించే వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు గొప్పవి. ప్రేమించే వారి పట్ల దేవుని ప్రణాళికలు ఉన్నతమైనవి. ప్రేమించేవారు ఎవరైనా ఉంటే ఆ మొట్టమొదటి ఆజ్ఞ అంటే, చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆలోచన అన్నట్టుగా ఉంది. చాలా పిహెచ్డి చేసిన తర్వాత, ఎన్నో డిగ్రీలు సంపాదించిన తర్వాత, అసలు నీకు ఆల్ఫాబెట్స్ వచ్చా అంటే ఎలాగుంటుంది? ఎంత కోపం వస్తుంది? మన పరిస్థితి ఏంటో తెలుసా? మన క్రైస్తవ జీవితంలో తిరిగి 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 చాలా దూరం తిరిగిన తర్వాత, ఈ రాత్రి మరలా ప్రభు ఎందుకో మీకు ఆలోచన అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి ఆజ్ఞ. మీకు మొదటి ఆజ్ఞే తెలియకపోతే, మీరు మొదటి ఆజ్ఞే పాటించకపోతే ఏంటయ్యా మీరు చేస్తుంది? అది ప్రభు యొక్క బాధ. అసలు ప్రేమ విషయంలోనే మీరు తప్పిపోయి, నాకు జరగట్లేదు, నాకు అవ్వటం లేదు, నన్ను దేవుడు పట్టించుకోవటం లేదు, దేవుడి కార్యాలు నేను చూడలేకపోతున్నాను, అసలు నా జీవితమే నాకు అర్థం కావట్లేదు, అయోమయంగా ఉన్నది, ఎన్నో సందేహాలు పుడుతున్నాయి, ఏంటో నా బ్రతికేంటో, నా జీవితం ఏంటో. ఫస్ట్ లవ్. ఫస్ట్ లవ్. మొదటి ప్రేమ దేవునికేనా? ఫస్ట్ లవ్ అంటే కొంతమంది లోకస్తుల గురించి, లోకంలో జరిగేది ఒకటి చెప్తున్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నారంట. అంటే మొదటి చూపుతోనే ప్రేమ అంట కదా. ఇవన్నీ నిజమైన ప్రేమలు కాదు. చాలామంది అంటారు ఫస్ట్ సైట్, చూడగానే తర్వాత రోజు ఉండదు మళ్ళీ ఆ ప్రేమ. రాత్రి ఒక చోట వాక్యం చెప్తూ ఈ మాట పాడాను నేను. ఏమన్నానంటే, పెళ్లి చూపులో పుట్టిన ప్రేమ పెళ్లిలో లేదంట. పెళ్లి చూపులో చూసుకుంటారు కదా, పెళ్లి చూపులు జరుగుతాయి కదా, అప్పుడు పుట్టిన ప్రేమ అంట 4 రోజులు అయిన తర్వాత పెళ్ళి అయిద్దిగా, ఆ పెళ్లి వరకు లేదంట. ఇది మనిషి ప్రేమ. దేవుడికి తెలుసు, దేవునికి తెలుసు మన ప్రేమ ఎంత. మనము నిజంగా మొదటి స్థానము, మై ఫస్ట్ లవ్, నా మొదటి ప్రేమ నా దేవునికే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆయన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించి, మనము ఆయన్ని తిరిగి ప్రేమించినట్లుగా, ఆయనకి మాత్రమే మొదటి స్థానం ఇచ్చినట్లుగా, ఆయన్ని ప్రేమించే వారముగా, ఆయన ఇచ్చిన మొదటి ఆజ్ఞ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించే వారంగా దేవుడు మనల్ని మార్చునుగాక. ప్రేమ.
ప్రియులారా, దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ప్రేమను కోరుతూ ఉన్నాడు. ప్రేమించే వారి పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే, ఆయన్ని ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలనుగా చేస్తాడు. ఆమేన్. ఆస్తి ఎవరికి కావాలో ఒకసారి ఏంటది? వద్దా ఏంటండి? నేనేమన్నా చెయ్యెత్తండి. మీకు ఆస్తి ఉన్నా పర్వాలేదు. ఆస్తికర్తలుగా ఉండాలి మేము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. బ్రదర్‌కి వద్దంట. ఫుల్‌గా ఉంది. ప్రేమించు వారిని, తన్ను ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడంట. నిజం అది, ఆ మాట అబద్ధం కాదది. "హేయ్! మీరెందుకు అడుగుతున్నారు" అని అనడాయన. అడగడాయన. అసల సమస్తము చేసింది మన కోసం, అనుభవించమంది మనల్నే, మనుషుల్ని, మనల్ని అంటే. ఇప్పుడు మనమేమో మరి ఇంకొక మెట్టు దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉన్నాం. ఆయన ప్రేమించు వారినంట 1000 తరముల వరకు కరుణించువాడంట. ఈ మాట గుర్తుందా? తను ప్రేమించు వారిని ఆయన ఎన్ని తరాలు? 1000 తరాలు. ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుచు ఆయన్ని ప్రేమించేవారు ఎవరైనా ఉంటే అటువంటి వారిని 1000 తరముల వరకు దేవుడు ఆశీర్వదిస్తాడంట. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ తరములో ఉన్న మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మీ నుండి వచ్చే తరాలు 1000 తరాలు. మీ తర్వాత మీ నుండి పుట్టుకొచ్చే తరాలలో 1000 తరాల వారికి దీవెన, ఆశీర్వాదము, ఐశ్వర్యము అన్నీ ఇస్తున్నారు మీరు. దేవుని స్తోత్రం. మనమేమో ఎక్కడ కొంచెం డబ్బులు కనబడితే దాన్ని పట్టుకొని దాన్ని ప్రేమిస్తున్నాం. బంగారం కనబడితే బంగారాన్ని ప్రేమిస్తున్నాం. వస్తువును ప్రేమిస్తున్నాం. ఆస్తులను ప్రేమిస్తున్నాం. అంతస్తును ప్రేమిస్తున్నాం. అధికారాన్ని ప్రేమిస్తున్నాం. అసలు ప్రేమించాల్సిన వాడిని ప్రేమించట్లా. మన బండి రివర్స్‌లో పోతా ఉంది. ఎందుకు అనేక మంది జీవితాల్లో ఎందుకని ఆశీర్వాదం కనబడతలేదంటే కారణం, ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నారు గానీ, ఆశీర్వాదం ఇచ్చే దేవుణ్ణి ప్రేమించటం లేదు. ఆశీర్వదించే దేవుడు చివరిలో ఉన్నాడు. ఆశీర్వాదం మాత్రం గుండెల్లో ఉంది. నిజమా కాదా చెప్పాలి? చెప్పాలి. ఆశీర్వాదమునేమో ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఏది దొరికినా, ఏది సంపాదించినా, ఏది కలిగినా వాటిని ప్రేమించి హత్తుకుంటున్నాం, ముద్దాడుతున్నాం. అసలు నన్ను ప్రేమించండయ్యా, నన్ను ప్రేమిస్తే అన్నీ మీకే అంటే అది అర్థం కావట్లా. చాలామందికి అర్థం కావట్లేదు. దేవుణ్ణి ప్రేమించేవారు కొద్దిమందయ్యారు. లోకములో ఉన్నదంతా ప్రేమించేవారు ఎక్కువైపోయారు. అందుకే యోహాను పత్రికలో ఏమనున్నది? లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మీకు నేను ఏం చెప్తున్నాను? నన్ను ప్రేమించమంటున్నాను. మీరేం చేస్తున్నారు? లోకాన్ని, లోకములో ఉన్నదానిని ప్రేమిస్తున్నారు. అందుకే అవే మీకు శాపంగా తయారవుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఆస్తి పెరిగిన వారు తలబీక్కుంటున్నారు. డబ్బు పెరిగినా ఎన్నో టెన్షన్స్. ఏది పెరిగినా టెన్షన్సే. దేవుణ్ణి ప్రేమించేవారైతే దేవుడు చూసుకుంటాడు అన్నీ. దేవుని స్తోత్రం. దానిని ప్రేమించేవారు, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించేవారు, జాగ్రత్త, మన ప్రేమ దేవునికే ఉండాలి. హల్లెలూయా. అన్నీ మన చేతిలో, అన్నిటినీ సమస్తమును మన చేతిలో పెట్టగలిగిన ఆ దేవుణ్ణి ప్రేమిస్తే ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ మన చేతిలో ఉంటాయి.
ప్రేమ. దేవుణ్ణి ప్రేమించే ప్రేమ, ఆ పవిత్రమైన ప్రేమ మన హృదయాల్లో నూతనంగా కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, లూకాసు వార్తలో ఒక మాట గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయము 18వ వచనం. ఆ! ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను. ఆ! గుడ్డివారికి చూపును. ఆ! ఆ! చాలు. దేవుని స్తోత్రం. మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గనక పరిశీలిస్తే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఈ లేఖనాన్ని ఎవరు చదువుతున్నారంట? యేసయ్య చదువుతున్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. సో, కాబట్టి ఏంటి ఈ విషయం? దేవుని యొక్క ఆత్మ యేసయ్య మీద, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. దేవునికి స్తోత్రం. ఎవరికి? మంచి వార్త ఎవరికంట? బీదలకి. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదల. ఎవరికి విడుదల? బంధించబడి బంధకాల్లో ఉన్నవారు, బానిసత్వంలో ఉన్నవారు, నలిగిపోతున్నవారు, వారందరికీ విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుట, నలిగిన వారిని విడిపించుటకును. మనకి ఏమర్థమవుతుంది తెలుసా ఇక్కడ? అసలు నిజమైన సువార్త ఏమిటయ్యా అంటే, ప్రభువు కోరుకుంటున్న సువార్త, ప్రజలకు ఆయన అందించే సువార్త ఏమిటంటే, మన ప్రాణాత్మ శరీరములకు కావలసిన సమస్తమును ఆయన అనుగ్రహించాలనుకుంటున్నాడు. మన ప్రాణాత్మ శరీరములకు, నీ ప్రాణానికి ఏం కావాలో, నీ ప్రాణము దుఃఖములో ఉంటే ఎటువంటి ఆదరణ కావాలో ఆయన చూస్తాడు. నీ శరీరానికి ఎటువంటి స్వస్థత కావాలో, ఎటువంటి బలం కావాలో, నీ మనసుకి ఉల్లాసము లేదా సంతోషాన్ని కలిగించుటకు నిన్ను ఏ విధముగా ఆ యొక్క చెరలో నుండి బయటికి తీసుకురావాలో, ఇవన్నీ కూడా, ఈ మాటలన్నిటినీ కలిపి మూట కట్టి పిండితే వచ్చే సారాంశం ఏమిటో తెలుసా? దేవుడి యొక్క మనసు ఎలాగున్నదంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆయన వైపు కనుక తిరిగితే వారి ప్రాణాత్మ శరీరములకు కావలసిన సమస్త ఆశీర్వాదాలు ఇక్కడే ఉన్నాయి. నువ్వు గుడ్డివాడివా? నీ కళ్ళు ఇస్తా నేను. నువ్వు కుంటివాడివా? నీ కాలు ఇస్తా. చెరలో ఉన్నావా? విడిపిస్తా. నలిగిపోయిందా మనసు? ఏం చేస్తాను? ఆదరిస్తా. నీ మనసుకి నీ మనసుకి కలిగిన ఆ గాయాన్ని నేను తీసేస్తా. ఏం కావాలి నీకు? సమస్తము నేను అనుగ్రహిస్తా. ఇది సువార్త. రక్షింపబడటం వరకే దేవుని బాధ్యత. రక్షింపబడిన తర్వాత నీ నీ బ్రతికేంటో, నీ సమస్యలేంటో, నీ ఇబ్బందులేంటో నువ్వే పడాలి. నిన్ను మాత్రం యేసయ్య రక్షించాడు. తర్వాత విషయాలకి ఆయనకి తెలీదు. అర్థమవుతుందండి? యేసయ్య మిమ్మల్ని రక్షించాడు గనుక, మీకు పరలోక రాజ్యం ఉన్నది గనుక, ఇక మీ బాధలేంటో, మీ నొప్పులేంటో, మీ అప్పులేంటో, మీ మీ యొక్క ఆర్థిక పరిస్థితులేంటో అవన్నీ నాకు తెలియదు. ఇక రక్షణ ఇచ్చాను అంతే. మిగతా విషయాలేమి నేను పట్టించుకోను. ఇదేనా దేవుని మనసు? ఇలా అర్థమయ్యాడా యేసయ్య? ఇలా అర్థమైతే మళ్ళీ మార్చుకుందాం. దేవుని స్తోత్రం.
లేదు లేదు ప్రభా, నువ్వు అలాంటి దేవుడు కాదు. నువ్వు కేవలము రక్షించి మిగతా విషయాలన్నీ నాకు సంబంధం లేదు. నీ వ్యాపారం జరిగిద్దో లేదో, నీ ఉద్యోగం ఉంటుందో ఓడదో, అసలు నువ్వేం తింటావో ఏం తినవో నాకు సంబంధం లేదు. నువ్వు పస్తులు పడి ఉంటే పస్తులు పడి ఉండు, నువ్వేం కట్టుకుంటావు ఎక్కడ ఉంటావు నాకు ఏం సంబంధం లేదు అనే దేవుడు కాదు ఆయన. ఆయన ఆయన తనను ప్రేమించే వారికి దేవుని స్తోత్రం చెల్లించాడు. తను ప్రేమించు వారి ఎడల ఆయన కలిగి ఉండే మనస్సు వేరు దేవుని బిడ్డలారా. కాబట్టి మనము దేవుని విషయాల గురించి ఆలోచించేటప్పుడు దేవుడు మిగతా ఏమి పట్టించుకోవడం అని అంటే, మరి ఈ రాత్రి ఏమని ప్రార్థన చేయడానికి వచ్చారు? ఎందుకు ప్రార్థన చేస్తున్నట్టు? దేవుడు రక్షించడం తప్ప, పాపాలు క్షమించడం తప్ప ఏమి పట్టించుకోడంటే ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ప్లీజ్ ఆన్సర్. చెప్పాలి. మనం ప్రార్థన చేస్తున్నామంటే మనకేం తెలుసు? పెళ్ళి అయ్యిద్దని తెలుసు. అవుదా? తెలుసా? అవుద్దా? దేవునికి స్తోత్రం. పెళ్లి కొడుకు ఉన్నాడు నా కోసం అనేది తెలుసు. ప్రభువా, నా కోసం ఎక్కడ దాచిపెట్టావో నాయనా? ఉద్యోగం అంటున్నామంటే, ఉద్యోగం విషయంలో దేవుని యొక్క హస్తం వస్తది. ప్రభు సహాయం చేస్తాడని తెలుసు కనుకే ప్రార్థన చేస్తున్నాం. లేకపోతే ఈ రోజు మొదలుకొని ఉద్యోగం గురించి గానీ, పెళ్లి గురించి గానీ, పిల్లల గురించి గానీ, ఆరోగ్యం గురించి గానీ చెప్పండి. ఇంకా వ్యాపారం గురించి గానీ, ఇల్లు గురించి గానీ, కారు గురించి గానీ, అసలు ఏది ప్రార్థన చేయొద్దిక. నీ దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని చూసే దేవుడు అని నువ్వు నమ్మితే, నీ ప్రతి అవసరము ఆయన మహిమలో తీర్చబడతాని నమ్మితే, నువ్వు ఆయన్ని ప్రేమించు, అవి కలుగుతాయి. ప్రేమించి ప్రార్థన చేయి. ఈరోజు సందేశం అంతా ఎటు తిరిగినా అదే మళ్ళా. 4:19 ఫిలిప్పీలు రాసిన పత్రిక. కాగా దేని చొప్పున? తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏమేం తీరుస్తాడంట దేవుడు? కరెక్ట్‌గా చెప్పండి. దేవుడు ఏ అవసరాలు తీరుస్తాడంట? సరిగ్గా చెప్పండండి. ఏ అవసరాలు తీరుస్తాడు దేవుడు? అబ్బో! దేవుని స్తోత్రం, చప్పట్లు కొడదాం. ఈ మాట కొన్ని సంవత్సరాల క్రితం నా గుండెల్లోకి వచ్చి పడింది. ఎప్పుడు చెప్తా ఉంటాను నేనది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేవుని స్తోత్రం. ఇంతకీ దేవుడికి ఎంత ఉందంటారు? ఎంతో కొంత చెప్పండి. 1,00,00,000,000 అంటారా? 100,00,000? మనకి మ్యాథ్స్ తెలిస్తే నెక్స్ట్ ఏం మాట్లాడేది సార్? బిలియన్స్, ట్రిలియన్స్. నాకు అంతకంటే ఎక్కువ తెలియదు ఇక. ఎంత ఐశ్వర్యవంతుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అనే మాట ఇక్కడ రాయబడింది. తన ఐశ్వర్యము చొప్పున అన్నప్పుడు మనకి ఏం ఆలోచించకూడదు. మరి ₹1,00,00,000 అడిగితే బాగోదులే, ఆయన బాధపడతాడేమో అనుకోకూడదు ఇక. అనుకోవద్దు. దేవుని స్తోత్రం. ఏదో ఓ ₹1,00,000 అంటే ఇస్తాడు కానీ మరీ ₹1,00,00,000 అడిగితే. నిజంగా దేవుని ప్రేమించే బిడ్డకు ₹1,00,00,000 అవసరత అయితే, ఆమెన్. దేవుని ప్రేమించే బిడ్డ ఉన్నాడు, అతని అవసరత ₹1,00,00,000 అవసరత వచ్చింది అంటే ఖచ్చితంగా దేవుడు తన ఐశ్వర్యమును బట్టి ఇస్తాడు. క్రీస్తు యేసు నందు మహిమలో మీ
ప్రతి అవసరమును తీర్చును. నీ అవసరత తీర్చేవాడు ఒక్కడే, దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రతి అవసరత, నీ అవసరత ఇది నా అవసరత అని చెప్పండి దేవునికి. ఇది నా అవసరత అని రాయండి దేవుని ఎదుట. ఒక పేపర్ మీద రాసుకోండి, ఇది నా అవసరత. లేదా నీ మనసులో, ఇది నా అవసరత ప్రభువా. చెప్పండి, అది అవసరతేనా? ఇది నా అవసరత అని చెప్పండి. దేవుని స్తోత్రం. అయితే అది నీ అవసరత అయితే, అది నీ అవసరత అయితే నువ్వు ఆయన్ని ప్రేమించు, అవసరత తీరిద్ది. ఇక్కడ ఇక్కడ మార్పు వస్తే కార్యం జరిగిద్ది. ఇప్పుడు ఎక్కడ మార్చుకోవాలో మనం అర్థమవుతుంది కనుక ప్రార్థనకి వెళ్ళే ముందే సెటిల్ చేసుకుందాం. హల్లెలూయా. దేవుడు మన అవసరాలు తీర్చాలని ఎదురు చూస్తున్నాడు. ఎందుకు నా బిడ్డలు నా దగ్గరకు వచ్చి నన్ను అడగట్లేదు అవసరాలు? నేను తీర్చేవాడిని కదా, రాసి పెట్టాను కదా, రాయించాను కదా, అవసరతలు తీర్చును అని రాయించి పెట్టాను కదా. అయినను ఎందుకని వారు నమ్మడం లేదు? అదొక సమస్య అయితే, ప్రేమ లేదు, ఇదొక సమస్య. ఆయన్ని ప్రేమించే విషయం. ఇంతకీ దేవుణ్ణి ఎలా ప్రేమించాలని చెప్పుకున్నాం? మొదటి ఆజ్ఞ ప్రకారం ప్రేమించాలన్నాం కదా. ప్రాక్టికల్గా చెప్పండి, ఎలా మరి పూర్ణ హృదయంతో అంటే? ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ మనసు రాస్తుంది కాబట్టి చెప్పేస్తున్నాం. నేనేం అడుగుతున్నా అంటే అభ్యాసపూర్వకంగా రేపొద్దు నుంచి నేను పూర్ణ మనసుతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతో ప్రేమించాలనుకుంటున్నా దేవుణ్ణి. సార్ నన్ను ఏం చేయమంటారు? పొద్దున్నే లేచిన తర్వాత చెప్పండి. చెప్పండి సిస్టర్. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో చెప్పండి. దేవుని సేవించాలి. సేవించాలా? ప్రేమించాలి. కరెక్టే. అదే రేపు పొద్దున లేచిన తర్వాత నన్నేం చేయమంటారని అడుగుతున్నాను నేను. మళ్ళీ మీరు నాకు అదే చెప్తున్నారు. పూర్ణ ఎప్పుడు దేవుడిని మనము పూర్ణ చెప్పండి, నాకు రావట్లేదు ఇక. పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలని అనుకుంటూ ఉండగా, రేపొద్దున లేచిన తర్వాత మామూలుగా లేచిన తర్వాత అందరూ చేస్తాము. తర్వాత లేదు, ముందు కొంచెం ప్రార్థన చేసుకుంటాం, తర్వాత అది కడుగుతాం, తర్వాత తింటాం, స్నానం చేస్తాం, బట్టలు వేసుకుంటాం, మన పని ఏదో మనం చేసుకుంటాం. ఇప్పుడు దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమిస్తాను అని ఈ రాత్రి చెప్తున్నాం కదా. రేపొద్దు నుంచి ఇప్పుడు యథావిధిగా అన్నీ జరుగుతాయా? లేకపోతే ఇప్పుడు పూర్ణ హృదయంతో ప్రేమించాలంటే ఇంకా ఏమన్నా చేయాలా? ఏం చేయాలని నేను అడుగుతున్నా. ఆజ్ఞలను గైకొనాలి. ఎక్కడుంది అది? చదవండి. దేవుని స్తోత్రం. చదువుదాం ఒకసారి. యోహాను సువార్తలో చూస్తున్నారా? దొరకలేదా మీకు? 14వ అధ్యాయము 15వ వచనం చదవండి మొదటిగా. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఉదయాన్నే లేచి దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడు చెప్పిన ఆజ్ఞలను జ్ఞాపకం తెచ్చుకొని, ఈ రోజంతట్లో ప్రభువా నీ ఆజ్ఞలలో ఏ ఆజ్ఞను కూడా నేను మేరకుండా ప్రతి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను అని ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం తెచ్చుకొని వాటిని గైకుంటూ ముందుకు వెళ్ళడమే. హల్లెలూయా. తర్వాత కొంచెం కిందకు వచ్చిన తర్వాత
21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఆ! 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 ఎవరైనా నన్ను ప్రేమిస్తే వానికి నన్ను నేనేం జేస్తాను? కనపరుచుకుంటాను. చాలా అద్భుతంగా ఉంది. తర్వాత 23 ఒకడు నన్ను ప్రేమించిన యెడల చూడండి 3 చోట్ల చదువుతున్నాము. అదే మాట వస్తుంది. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు పొద్దున్నే లేచిన తర్వాత దేవుని మాటలు జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవుడు ఏమేం మాట్లాడుతున్నాడు? పోయిన ఆదివారం ఏం మాట్లాడాడు? గురువారం ఏం మాట్లాడాడు? నీ వ్యక్తిగతమైన బైబిల్ స్టడీలో లేదా బైబిల్ ధ్యానంలో ఏం మాట్లాడాడు? మాటలు జ్ఞాపకం తెచ్చుకుందాం. హల్లెలూయా! ఆ! ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతుము. నన్ను నేను కనపరుచుకుంటాను. మేమొచ్చి అక్కడ ఉంటాము. నన్ను ప్రేమించేవారు, నా ఆజ్ఞలు గైకొనేవారు, నా మాట చొప్పున జరిగించేవారు ఎవరైనా ఉంటే మేము అక్కడికొస్తాము. అక్కడ ఉంటాము. దేవునికి స్తోత్రం. అలాగే 28వ వచనం. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని ఆ! వింటిరి గదా! గనుక ప్రేమించిన యెడల హ్మ్. సంతోషింతురు. అలాగే 31 ఆ! చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనున్నట్లు ఆ! ఏం చేస్తున్నాడంట యేసయ్య? నిజంగా యేసయ్య తన తండ్రిని ప్రేమించేవాడేనా? ఆయనే చెప్తున్నాడు. నేను నా తండ్రిని ప్రేమించేవాడను. హల్లెలూయా! నా తండ్రిని నేను ప్రేమిస్తున్నానంటే, ఎలా ప్రేమిస్తున్నానో చూడండి అంటూ ఏమని చెప్తున్నాడు? అయినను నేను నా తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు. ఇది మనం తెలుసుకోవాలి. తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనెలాగు చేయుచున్నా ఆయన ఏమి చేసినా తండ్రి ఆజ్ఞ ప్రకారం చేశాడంట. ఇది ప్రేమ. దేవుని స్తోత్రం. ఒకవేళ నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే, నేను దేవుడంటే నాకెంతో ఇష్టము, నేను దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పి, నా మాటలు దేవుడిని ప్రేమిస్తున్నానని నా నడక, దేవుని ప్రేమిస్తున్నానని నా ఆలోచనలు వ్యతిరేకంగా ఉంటే, ప్రేమిస్తున్నట్టా? ప్రేమించనట్టా? అంటే ఎక్కడ దేవుణ్ణి బాధ పెడుతున్నామో, ఏ మాటలు, ఏ ఆజ్ఞల విషయములో మనము తప్పిపోతున్నామో గమనించుకొని వాటిని సరిదిద్దుకుంటే మన ప్రేమ నిజమైంది. హల్లెలూయా! ఎందుకని పూర్ణ మనస్సుతో అన్నారక్కడ? అందరూ చెప్పండి మనస్సు అనండి. ఏ మనసంట? మనస్సులో నుండి ఏమొస్తాయి చెప్పండి? ఆలోచనలొస్తాయి. నిర్ణయాలు ఎక్కడ జరుగుతాయి? మనసులో జరుగుతాయి. ఈ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించడం అంటే, నా ఆలోచనలు నీ ఆజ్ఞానుసారంగా ఆలోచనలు ఎన్నో వస్తాయి. పర్వాలేదు. కానీ ఆ ఆలోచనలను మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, మనం ఆ ఆలోచనలను మనము నెరవేర్పులోనికి తీసుకొచ్చేటప్పుడు, ఇది దేవుని చిత్తమా? కాదా? అని ఆలోచించొద్దా? నా మనస్సుతో నేను నిన్ను ప్రేమిస్తానయ్యా. 6 అధ్యాయంలో ఏముంది? నరుని యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ ఆ! ప్రభు అందుకే నా మనస్సుతో నిన్ను ప్రేమిస్తా. దేవునికి స్తోత్రం. మనస్సు రూపాంతరము ఇది రెండో విషయం. ఇంకా అది నేను చెప్పను. మరొకసారి చెప్పుకుందాం. మనస్సు రూపాంతరము చెందకపోతే
మన ప్రార్థనకు జవాబు దూరంగానే ఉంటుంది. ఒకటి ప్రేమించలేకపోవడం, దేవుని స్తోత్రం. ఒకటేంటి చెప్పండి? ప్రేమించలేకపోవడం. పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే ఒకటి, ఆజ్ఞలన్నీ నెరవేర్చడం. దేవుని స్తోత్రం. ప్రభు, ఎక్కడ నేను నీ ఆజ్ఞ, నీ మాట కాదంటున్నాను. ఈరోజు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు కొంతమంది మీ పిల్లలనో, మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా లేదా బయట వాళ్ళనో కొందరిని ఏదో ఒక విషయంలో నో అన్నారు అనే ఉంటారు. వద్దో, చేయొద్దు, వెళ్ళొద్దు అని ఉంటారా? మీ మాట మీ మాట వినకపోతే మీరేం చేస్తారు? ఏదో ఒకటి చేస్తారు. మాట వినకపోతే ఏం చేస్తారు? తిడతారు లేదా కొడతారు. మాట వింటే ఏం చేస్తారు? బయటికి వెళ్ళి వస్తా వస్తా ఏదో ఒకటి తీసుకొస్తారు. ఆడు అడగలేదు అసలు. వాడు లేచి ప్రార్థన చేసుకోనానా అంటే ప్రార్థన చేశాడు అనుకోండి. అబ్బా, వీడు భలే ప్రార్థన చేశాడే చెప్పగానే. ఆ తర్వాత బ్రష్ చేసిరా అంటే బ్రష్ చేసి వచ్చాడు. టిఫిన్ తిన అంటే తిన్నాడు. బుక్స్ తీ అంటే తీశాడు. ఇక ఈ తండ్రికి ఇక ఆగలేడు ఈయన. ఏం చేస్తాడు? వాడు అడక్కోకుండానే ఐస్ క్రీమ్ తీసుకొచ్చేస్తాడు. మాట వింటే నన్ను ప్రేమిస్తున్నాడు వీడు, నా మాటకు విలువిస్తున్నాడు. దేవుని స్తోత్రం. సో నిజమైన ప్రేమ దేవుడు ఎలా కొలుస్తున్నాడంటే, మీరు నా మాటలను ఏం చేస్తున్నారు? మాటలన్నీ ఒకవైపు వేసి మనల్ని ఒకవైపు కూర్చోబెడుతున్నాడు. నా మాట ప్రకారం మీరు ఏది చేయట్లేదు అసలు. పైకి మాత్రం చప్పట్లు కొడుతున్నారు, ఎగురుతున్నారు, అరుస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ నా మాట మాత్రం వింటలేదు. యేసయ్య రేపు వచ్చినప్పుడు మనము తల ఎత్తుకునే వారంగా ఉందాం. ఆమెన్, ఆమెన్. ప్రభువా, ఏ విషయంలోనైనా నేను బాధ పెట్టానా? బాధ పెట్టాను. అయితే ఆ విషయాలన్నీ నేను సరి చేసుకున్నాను కదా. నీ మాట ఎప్పుడు కాదన్నాను చెప్పు నాయనా. నువ్వెప్పుడు నాతో మాట్లాడితే ఏది కాదన్నాను? నీ మాటకి నేను ఎప్పుడు నిన్న మన డానియల్ బ్రదర్ ఉన్నారు కదా తాడేపల్లి. మన బైబిల్ స్టడీ ఉంది ఇక్కడ. నేను బైబిల్ స్టడీ కొరకు సిద్ధపడుతుంటే ఆయన ఫోన్ చేసి అంటాడు కదా, ప్రైజ్ లార్డ్ సార్ అన్నారు. ఆయన రేరుగా ఫోన్ చేస్తున్నారు ఈ మధ్య. ఆయన బిజీ అయిపోయి ప్రైజ్ లార్డ్ అని చెప్పిన తర్వాత, ఏంటి సంగతులు అంటే, మీకు బైబిల్ స్టడీ ఉంది కదా సార్ ఈరోజు. అవును, బైబిల్ స్టడీ ఉంది. ఏంటి విషయం చెప్పంటే, అర్జెంటుగా మీరు ఒక ప్రార్థనకి రావాలి, తప్పకుండా రావాలి, కాదనొద్దు అన్నాడు. ఇక నేను చెప్పడానికి అవకాశం కూడా లేదనమాట. లేదయ్యా ఇప్పటికిప్పుడంటే మరి అక్క సిద్ధపడుతుందో లేదో తెలియదు నాకు. ఒక 2 రోజుల ముందన్నా ఇవ్వాలి. ఆమెకు 2 రోజుల ముందన్నా చెప్పాలి కనీసం. మరి ఇప్పటికిప్పుడు చెప్తే మాత్రం తను నో అంటదేమో. మీరు కాదనొద్దు సార్. నేను కాదు అంటానేమో అని ముందుగానే ఏం చేస్తున్నాడు ఆయన? మీరు కాదనరు. మీరు ఒకవేళ అక్కతో మాట్లాడిన ఎట్టి పరిస్థితుల్లో కాదు అని అంటారని నేను నమ్ముతున్నానని ఫోన్ పెట్టేశాడు. చూసారా? నా మాట కాదనొద్దు. మీరు రాకపోతే కుదరదు ఇక ఈరోజు. మీరు నా మాట కాదు అనొద్దు. ఆయన మాట చొప్పున మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఫోన్ చేసి వస్తున్నాను ఈరోజు అంటే ఎంత సంతోషము. థ్యాంక్ యూ సో మచ్. ఒకరి మాట మనము ఒకరి మాటకు లోబడితే వారికి ఎంత సంతోషం కదా.
మరి దేవుడు లే ప్రార్థన చేయంటే ఉండు ప్రభు కొంచెం నడువు నొప్పిగా ఉంది. లే బైబిల్ చదువు అంటే ఈ విషయాలు చిన్న ఈ ఉదాహరణలు చెప్తున్నా. అసలైన విషయాలు మనం బయటికి వెళ్ళినప్పుడు, లోకంలోకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మాట జ్ఞాపకం వస్తుంది. వద్దు, అబద్ధం చెప్పొద్దు, వద్దు. లాభం పోతుందా పర్వాలేదు. నేను మొన్న బ్రదర్కి ఒకటి చెప్తున్నాను. ఇక ఆ విషయాలు ఇక్కడ లైవ్లో చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ లోకంలో మనల్ని ఆశ చూపించేవాళ్ళు మనకి మేలు చేసే మనసు ఉండవచ్చు, కానీ అది తప్పు అనిపించినప్పుడు అది తప్పే. నిజంగా పట్టుకుంటే తప్పే. దోషిగా నిలబడాల. రేపొద్దున నేను దోషిగా నిలబడితే ఇన్ని రోజులు పాస్టర్ గారు మంచోడు అనుకోను, ఇక్కడికి వచ్చాం ప్రార్థనకి, ఈయన అని అంటారు మీరు. ఇప్పుడేమో మా పాస్టర్ గారు అంటారు. రేపొద్దున దొరికిపోయి దోషిని అయ్యాను అనుకోండి, అప్పుడేమంటారు? ప్రభువా కొన్ని వేల రూపాయలు నష్టం లేదా కష్టం అయ్యిద్దేమో, అయినంత మాత్రాన నేను అబద్ధము ఎలా చెప్పాలి? వద్దు. ఈ లోకం ఎలాంటిదంటే మనలో మంచి మనసే ఉంటుంది, కానీ ఈ లోకంలో ఉన్న అపవాది చీకటి ఏం చేస్తాడో చెప్పమంటారా? ముగించేస్తున్నాను నేను మాటలు. ప్రార్థన చేసుకుందాం కొద్దిసేపు. దుష్టుడు ఏం చేస్తాడంటే నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. లాభం వస్తుంది నీకు, లాభం 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 లాభం, నీకు లాభం వస్తుంది, లాభం పోగొట్టుకోవద్దు. అందరూ చేసేదే ఇది. ఏంటది? అందరూ చేసేదే. అవును నిజమే, అందరూ చేస్తున్న పనే నేను చేస్తే తప్పేంటండి? కానీ అందరూ చేస్తున్నారని మనము చేసినా, కొన్నిసార్లు అందరూ చేస్తున్నారని తెలిసినటువంటి న్యాయస్థానాలు కూడా ఇది అందరూ చేసేదని తెలిసినా, వాళ్ళు పట్టుకున్నప్పుడు మాత్రం ఇది దోషి, ఇతడు దోషి అంటారు. భలే విచిత్రం. నువ్వు దోషివి, నువ్వు తప్పు చేశావు. ఏమండి ఇది అందరు చేస్తున్నది, అందుకని నేను కూడా అలాగే చేశాను. చెప్పండి, ఈ పక్కింటోళ్ళు చేయలేదా? ఆ పక్కింటోళ్ళు చేయలేదా? వాళ్ళు చేయలేదు. మాకు అనవసరం, నువ్వు దోషివి. అందుకే మనము ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించే వారమైతే ఎక్కడా పాపంలో పడం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని యొక్క మాటను గైకొనే వారమైతే మనకి ఎక్కడా సమస్య రాదు. ఒకవేళ మనము గైకొని మనం నీతిమంతులమైనను మన మీద దుర్నీతి పరులు మన మీద లేనిపోయినవి నిందలు వేసినా పర్వాలా, మనము మంచి చేసి కీడును అనుభవించినా పర్వాలేదు, కానీ కీడు చేసి ఆయన నామానికి అవమానం తీసుకురాకూడదు. ఉంటుందా ఉండదా ఆ మాట? క్రైస్తవులుగా మనం పిలువబడి దొంగగా, క్రైస్తవులమని పిలువబడుతూ మోసం చేశాడని, క్రైస్తవులుగా పిలువబడుతూ ఇదిగో పలానా పాపం చేశాడని దొరికేదానికంటే, మనము నీతిని జరిగించి మనము నీతిని చేసినందుకు శిక్ష అనుభవించాల్సి వస్తే, మనము నిజం చెప్పినందుకు మనల్ని తీసుకెళ్ళి చెరలో వేస్తే అది దేవునికి మహిమ, పరలోకములో రివార్డ్. ఎందుకంటే వాస్తవానికి మనం ఏ తప్పు చేయలేదు, కానీ మన మీద నేరము మోపారు. తప్పు చేసి శిక్ష అనుభవించడం పెద్ద గొప్ప సంగతి అంటారా? తప్పు చేసిన వాడికి శిక్ష మామూలే. గొప్పతనం ఏముంది? తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తే అది దేవుని యొక్క రికార్డులో. అసలైన జడ్జి ఉన్నాడు కదా, ఇక్కడ జడ్జీలు కొన్నిసార్లు తీసుకొని మార్చేస్తారు. జడ్జిమెంట్ డిఫరెంట్ పాస్ అయిపోద్ది అంతే. అంతా దీంతో పని అయిపోయింది. దేంతో? అంతే. ఏ పనైనా జరగట్లేదంటే ఏం చేయలేదని అర్థం చెప్పండి. అది పెట్టలేదని. జరగని పనులు ఏమైనా ఉన్నాయా? అన్ని పనులు జరిగిపోతున్నాయి. కొంతమందికి భలే స్పీడ్గా జరిగిపోతాయి. ఎందుకంటే
నా మాట గైకొనండి. అదే నన్ను ప్రేమించటం. హల్లెలూయా! హల్లెలూయా! నా మాటను గైకొనే వారే నన్ను నిజంగా ప్రేమించేవారు. మనము ప్రేమించి ప్రార్థన చేద్దాం. మనము దేవుని ప్రేమించే వారంగా ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ప్రేమ లేని ప్రార్థన కాదు. మనము దేవునికి మొదటి స్థానం ఇచ్చి, దేవుని ప్రేమించే వారంగా ప్రార్థన చేస్తే, ప్రేమించే వారికి కలగబోయే మేలులన్నీ మనం అనుభవిస్తాం. ఈ రాత్రి దేవుణ్ణి ప్రేమించే వారముగా మన హృదయాలను మరొక్కసారి సిద్ధపరుచుకుందాం. మన మీదకి నూతనమైన ఆశీర్వాదాలు, మేలులు రాబోతున్నాయి. ఆమేన్. మన కొరకు దేవుడు సిద్ధపరిచాడండి. దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇంకొక మాట చెప్తాను. దేవుడు సిద్ధపరిచాడన్నప్పుడు మనలో కొంతమంది ఏమనుకుంటాం తెలుసా? ఆయనకి ఇష్టమైతేనే ఇస్తాడు. నా ఇష్టం ఎప్పుడు పట్టించుకోడు కదా! దేవుడు సిద్ధపరిచాడు, దేవుడు సిద్ధపరిచాడు, దేవుడు సిద్ధపరిచాడు అని చెప్పినా, దేవుడికి అది మరలా ఇష్టమైతేనే, నా ఇష్టంతో పని లేదు అని అనుకుంటాం. ఇది కూడా దేవుని మీద నేరం మోపటమే మనం. తప్పు కదా అలా అంటాం? తప్పా కాదా చెప్పండి? అంటే దేవుడు ప్రతి అవసరతను తీరుస్తాడని ఇందాక చదివాం గదా! మరి కోరికను తీరుస్తాడా? ఆ! కోరికను తీరుస్తాడా దేవుడు? అవసరతను తీరుస్తాడా? కోరికను తీరుస్తాడా? మీకు కొన్ని వాక్యాలు చదివిస్తాను. మీరే డిసైడ్ చేసుకోండి ఏం చేస్తాడో. ఓకే. ఒక్కసారి 2, 3 వాక్యాలు చదివిన తర్వాత మనం ప్రార్థనలోకెళ్దాం. దేవుడు అవసరతలే తీరుస్తాడని నేను కూడా గట్టిగా బోధించినోడిని. కోరికలు అసలు తీర్చడని చెప్పా. కానీ ఇప్పుడు కొంచెం మనసు మార్చుకొని చెప్తున్నా. దే దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సరే మీరు మారకపోయినా పర్లా. మీ కన్విక్షన్ అంటే మీరు ఈ వాక్యాల విషయంలో మీ మనసు ఎలాగ సమ్మతిస్తుందో దాని ప్రకారం ఉండండి. అది మీ ఇష్టం. దీనిలో ప్రాబ్లమ్ ఏం లేదు. దేవుని స్తోత్రం. కీర్తనలు 20వ కీర్తన 4వ వచనం. జాగ్రత్తగా విందాం. నీ కోరికను అందరూ చెప్పండి. ఇప్పుడు నా అని చెప్పుకోండి. మరలా చెప్పుకోండి. ఆ! ఇప్పుడు చదవండి. నీ కోరికను సిద్ధింపచేసి ఓకే. మీరు నమ్మకపోతే దీన్ని తీసేయండి. ఒకసారి రెడ్ పెన్ ఉంటే కొట్టేసేయండి. దేవుడు నా కోరికలు తీర్చడు అని అని అనుకునేవాళ్ళు మీరు కొట్టేసుకోవచ్చు బైబిల్‌లో. పేపర్ చించేస్తే మిగతా వాక్యాలు పోతాయి. అందుకని ఆ వాక్యమే కొట్టేసేయండి. సరే 37వ కీర్తన 4 వచనం. యెహోవాను బట్టి సంతోషించుము. ఆగండి. ఆగండి. ఆయన ఏం తీరుస్తాడంట? చెప్పట్లేదు సిస్టరు. ఆ! మీ హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? యెహోవాను బట్టి సంతోషించుము. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 145:19. 145:16 చదవండి మొదటిగా. తర్వాత 19 వచనం. నీవు నీ గుప్పిలిని విప్పి ఆగాలండి. ఎన్నో జీవులున్నాయి గదా! ఆ జీవులకు కోరికలున్నాయంట. ప్రతి జీవి కోరికను ఏం చేస్తున్నాడంట దేవుడు? 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక చప్పట్లు కొడదాం. ఆ! ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని ఇది గూడా వద్దనుకుంటే కొట్టేసుకోండి. సామెతలు 11:23.
నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అది. నీతిమంతుల ఇప్పుడు కోరిక తీరుస్తాడా లేదా అనే పాయింట్ కదా మనం చూస్తుంది. ఇప్పుడు రండి 14వ అధ్యాయం యోహాను సువార్తకి, 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండిన ఎడల, ఆగండి, ఏమడగాలంట? ఏమడగాలి? నాకేది ఇష్టమో అడుగుతుంటే ఈ మధ్య ఒకరో ఇద్దరు నాకు అడ్డొచ్చారు, అందుకని మీకు నేను పేర్లు చెప్పను. నాకేది ఇష్టమో అడుగుతుంటే అడగొద్దట్లా అంటున్నారు. నేను మాత్రం అడుగుతా. అలాగ అడగొచ్చా దేవుణ్ణి? అంత అడగొచ్చా? ఇది చేయమని అడగొచ్చా? నాకు తెలిసినంత వరకు నేను అడుగుతా. దేవుని స్తోత్రం. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు. ఇంకా చూపించమంటారా? చాలా, ఈ రాత్రికి చాలు. దేవుని స్తోత్రం. ఒకరోజు ఒక తల్లి వచ్చింది యేసయ్య దగ్గరికి. అయ్యా, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతుంది, వచ్చి సహాయం చేయమంది. చివరికి అక్కడేనా ప్రభు అంది? నేను అదే భాగం అనుకుంటున్నాను, తప్పైతే క్షమించండి, మరొక చోట ఉంటే అది. ఒకవేళ ప్రభు ఏమన్నాడో తెలుసా? అమ్మా, నీ కోరిక చొప్పున చెప్పాలి, నీ కోరిక చొప్పున నీకు కలుగునుగాక అనగానే వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. నీ కోరిక నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు కోరుకున్నట్లుగా నీకు జరుగునుగాక. వెళ్ళు. నువ్వు కోరుకున్న ప్రకారము. కుష్ఠవ్యాధి గలవాడు కూడా, అయ్యా నీకు ఇష్టమైతే అంటే, నాకు ఇష్టమే అన్నాడు. ముందు ఈయనకి ఇష్టం అవ్వాలి. అప్పుడు నీకు ఇష్టమైతే నన్ను అడుగుతావేంటి? ఆ 38 సంవత్సరాల రోగి దగ్గరకు వచ్చి ప్రభు ఏమన్నాడు? బెతెస్దా కోనేరు దగ్గర. ఆ, ఏంటి ఆ మాట? ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి? స్వస్థపడగోరుచున్నావా? ఎందుకున్నాడు ఈయన ఇక్కడ బెతెస్దా దగ్గర? ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు. దేనికోసం? దేనికోసం? మరి ఈయన వచ్చి అది అడుగుతాడేంటి? స్వస్థపడగోరుచున్నావా? నీకు నిజంగా లోపల ఉందా ఆ ఆశ? ఇప్పటికైనా పర్వాలా, నాకు స్వస్థత కలిగితే చాలు అని నువ్వు కోరుకుంటున్నావా? ఇష్టపడుతున్నావా? నీ స్వస్థత నువ్వు ఇష్టపడుతున్నావు అయితే లే, పరిపెత్తుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మన ఇష్టాన్ని, మన కోరికను ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మనము నమ్మిన దేవుడు ఖచ్చితంగా మన అవసరతలు తీర్చే దేవుడు మాత్రమే కాదు, మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు. అయితే మనము నీతిమంతులము గనక, మనము దేవుని యందు భయభక్తులు గలవారము గనుక ఖచ్చితంగా నీతిమంతుల కోరికలే పుడతాయి. అలాగని కోరికలంటే కదా, నీతిమంతుల యొక్క ఆశ. ఆ, నీతిమంతుడు ఆశించినది వానికి. మనం నీతిమంతులం. దేవుని స్తోత్రం చెల్లించండి. మనం భయభక్తులు గల వారం. దేవుని స్తోత్రం చెల్లించండి. మన కోరిక కాకపోతే ఎవరి కోరిక తీరిద్దండి? మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు మన ఎదుట ఉన్నాడు. మనము దేవుణ్ణి నమ్మి ఆయన ప్రేమించే వారము. మన హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు దేవుని బిడ్డలం అండి, మనం పరిశుద్ధులం. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ రాత్రి నుంచి ఇక మీ ఇష్టం వదలండి. ఇక ఏంటది వదిలేది?
మనము దేవుని బిడ్డలము, నీతిమంతులము, పరిశుద్ధులము, దేవుని ప్రేమించేవారు. మన హృదయంలో ఉన్న వాంఛ, మన హృదయంలో ఉన్న కోరిక, మన ఇష్టం ఏమిటో అడుగుదాం దేవుణ్ణి. ఆల్రెడీ చాలా ఫార్వర్డ్గానే ఉన్నారులే, అందరూ అడిగేవాళ్ళే. చాలామంది చాలా విషయాలు అడుగుతున్నారు. కాకపోతే ఈ రాత్రి దాని అంతటిని తీసుకొచ్చి ప్రేమకు ముడిపెడదన్నాం. ఆ ప్రేమను బట్టి అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పట్ల ఆయన సిద్ధపరిచినవి విడుదల చేయునుగాక. ఈ కళ్ళు చూచునుగాక, ఈ చెవులకు వినబడునుగాక, ఈ హృదయానికి గోచరమగునుగాక. దేవుడు సిద్ధపరిచిన మేలులు అనుభవించుదుముగాక. యేసు నామములో ప్రతి మేలు మనము అనుభవించుదుముగాక. ప్రతి ఒక్కరి మీదకి ఆ మేలులు దిగివచ్చునుగాక. తల్ల వంచుదాం.